బీఆర్ఎస్ పూర్తిగా పతనమవుతుంది అన్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చెప్పారు. కవిత కొంతకాలంగా కేటీఆర్ పై అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ట్రబుల్ షూటర్ కేసీఆర్ ట్రబుల్స్ లో పడ్డారని మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. బీఆర్ఎస్ క్యాడర్ సందిగ్ధంలో పడింది అంటున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిట్చాట్కి కౌంటర్ ఇచ్చేందుకు బీజేఎల్పీ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఎప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు విలీనం కాబోతున్నాయి? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎందుకు అవుతుందండి? బీఆర్ఎస్ పార్టీ ఒక అవినీతి పార్టీగా, కుటుంబ పార్టీగా భారతీయ జనతా పార్టీకి ఏమవసరం ఉంది? ఎవరినైనా వేరే పార్టీని విలీనం చేసుకునే అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా నిఖార్సుగా నిజాయితీగా నిలబడి 2 సీట్ల నుంచి ఎలా దేశంలోని అత్యధిక రాష్ట్రాల్లో దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ప్రజలను నమ్ముకుంటుంది, సిద్ధాంతాలను నమ్ముకుంటుంది. ఇతర పార్టీని విలీనం చేసుకునే అవసరం భారతీయ జనతా పార్టీకి ఏమవసరం అండి? సార్ 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పెద్దగా ఎక్కడ చర్చ జరగలేదు. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అని. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో కామన్ పీపుల్, మీ నోటీస్లో ఉందో లేదో మాకు తెలియదు, కామన్ పీపుల్లో కూడా ఈ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని చాలా బలంగా ఒక ఇండికేషన్ అయితే వెళ్ళింది. దాని ఎట్లా వస్తుంది? చూడండి, రేవంత్ రెడ్డి గారు ఏ విషయాన్నైనా ఆయన నమ్మబలికే విధంగా మాట్లాడడం ఆయనకు అలవాటు కాబట్టి ఎన్నికలకు ముందు ఇదే స్లోగన్ తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పేసి ఆ రోజు ఆయన ప్రజల్ని నమ్మించి బురడి కొట్టించి మోసం చేసి అధికారంలోకి వచ్చాడు. కానీ ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కలవడం కానీ, కలిసి ఎన్నికల్లో కాంటెస్ట్ చేయడం కానీ, లేకుంటే విలీనం చేసుకునే అవసరం ఎప్పుడు ఉండదు. అలాంటి పరిస్థితి రాదు. రేవంత్ రెడ్డి తీసుకున్న ఆ అంశాన్నే ఏదైతే ప్రజలకు తీసుకెళ్లడంలో రేవంత్ రెడ్డి తిట్టన్న అంశాన్ని, అదే అంశాన్ని వాళ్ళ కవిత కుండబద్దలు కొట్టింది. ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి, కలిసేందుకు ప్రయత్నం చేశాయి, దాన్ని అడ్డుకున్నందుకు వాళ్ళ బీఆర్ఎస్ నుంచి తను బయటకు వెళ్ళగట్టు కుట్ర చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన అంశమే కవిత చెప్పిందంటే మరి ఎవరు మాట్లాడిస్తున్నారు? మీరే చెప్తున్నట్టు కదా. రేవంత్ రెడ్డి మాట కవిత చెప్తుందని అంటే ఇలా కవితతో ఎవరు మాట్లాడిస్తా ఉన్నారో చెప్పకనే చెప్పారు కదా. దాని గురించి మళ్ళీ ఆలోచన ఎందుకు? సో ఈ రాష్ట్రంలో అంటే అది కుటుంబ కలహాలు అని చెప్పేసి ఒక మీ పార్టీ నేతలు చెప్తున్నారు, మరొకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అంటే కంపల్సరీ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అని పదే చెప్తున్నాయి. దానికి సాక్ష్యమే కవిత అనేది కూడా వాళ్ళు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు అస్త్రాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు మరి బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత బీజేపీని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? ఆమె టార్గెట్ అంతా కేటీఆర్ మీదే ఉన్నది. కేటీఆర్ అనే వ్యక్తి పూర్తిగా నా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నాను, ఆయన చిన్న సోషల్ మీడియా నన్ను విపరీతంగా ట్రోల్ చేస్తా ఉన్నదని చెప్పి ఆమె చెప్పుకున్నటువంటి ఆవేదనలు ఉన్నది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న 4 స్తంభాల ఆట. ఈ 4 స్తంభాల ఆటలో కేసీఆర్ గారు కూతుర్ని సంజాయించలేక, కొడుకుని సంజాయించలేక, అల్లుడిని సంజాయించలేక ఇబ్బంది పడతా ఉంటే ఆయన కేవలం ఈరోజు ఫామ్ హౌస్కి పరిమితమైనటువంటి కేసీఆర్ గారు మళ్ళీ ప్రజా జీవితంలోకి వచ్చే అవకాశం ఉన్నదా? మరి ఇంట్లో కుటుంబ కలహాలనే ఆయన పాసిఫై చేయలేనటువంటి వ్యక్తి రేపు ఈ రాష్ట్రాన్ని ఎట్లా మరి కంట్రోల్ చేస్తాడు అని వాళ్ళ నాయకులే అనుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కవిత ఎపిసోడ్ ఎంతకాలం నడుస్తుందో, దాని తర్వాత ఇప్పుడు కవిత ఏ రకంగా బయటకు వస్తుందో, ఆమె ఏం నిర్ణయం తీసుకుంటుందో ఆ అంశాలను పక్కన పెడితే, గతంలో మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు హరీష్ గారి విషయంలో కూడా మీరు చూశారు. ఆయనను అధికారంలో ఉన్నప్పుడు ఆయనను మంత్రి పదవి నుంచి పక్కకు తప్పించి హ్యూమిలేట్ చేసిన సంగతి మనం చూసాం. హరీష్ రావు గారిని పూర్తిగా సైడ్ ట్రాక్ చేసి సైడ్ లైన్ చేసినటువంటి సంగతి చూసాం. ఇప్పుడు కవిత కూడా అదే ఆవేదన చెప్తా ఉంది, నన్ను కూడా పూర్తిగా సైడ్ ట్రాక్ చేస్తా ఉన్నారు, సైడ్ లైన్ చేస్తా ఉన్నారు అనే సంగతి. వీళ్ళందరూ కూడా హ్యూమిలేషన్ తోటి ఈ రోజు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదన్నప్పుడే కదా వీళ్ళంతా కూడా ఈ రకమైనటువంటి వాయిస్ బయటకు వస్తుంది. చెప్పేదంటే మీరు 10 రోజుల ముందే లేక బయటకు రాబోతుందని చెప్పినట్లుగా లేక వచ్చింది అంటున్నారు కదా. సో నెక్స్ట్ హరీష్ రావేనా కవిత తర్వాత? ఒకటే విషయం చెప్తా ఉన్నా, ఈరోజు అనేకమైనటువంటి అంశాల మీద ఆమె చెప్పినటువంటి ఆవేదన ఏ రకంగానైతే ఈరోజు కవిత ఆవేదన బయటకు చెప్పిందో ఆ రకంగా ఎంతోమంది నాయకులు టీఆర్ఎస్ పార్టీలో వారి ఆవేదనలు, ఎందుకు పార్టీ పతన దిశగా నడుస్తున్న సమయంలో, పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న సమయంలో, పార్టీ మళ్ళీ అధికారం రాదు అన్న విషయం అప్పుడే ఇవందరూ కూడా వాళ్ళ అంశాలను బయటకు తీస్తారు. కాబట్టి నేను ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సమయం చూసుకొని పార్టీ అనేకంగా చీలిపోయి 3గా చీలుతుందా, 2గా చీలుతుందా, 4గా చీలుతుందా, టీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదు. టీఆర్ఎస్ పార్టీ చీలిక దశగా ముందుకెళ్తా ఉన్నది.